అందరికీ నమస్కారం. వృశ్చిక రాశివారికి మే 16, 17, 18 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశివారు కుజుడు ప్రభావంతో ఉంటారు కాబట్టి మీలో ధైర్యం, పట్టుదల అపారంగా ఉంటాయి. మీరు ఏదైనా ఒక పనిని చేయాలని సంకల్పిస్తే దాన్ని పూర్తి చేసేవరకు వెనక్కి తగ్గరు. మీలో ఒక తెలియని శక్తి, ఒక రకమైన అయస్కాంత ఆకర్షణ ఉంటాయి. పైకి ఎంత గంభీరంగా, ఒక్కోసారి కఠినంగా కనిపించినా మీ మనసు మాత్రం వెన్నలాంటిది. సవాళ్లను స్వీకరించడంలో మీరు ఎప్పుడూ ముందుంటారు. మీలో దాగి ఉన్న శక్తి సమయం వచ్చినప్పుడు అగ్నిపర్వతంలా ప్రజ్వరిల్లుతుంది. మీ సంకల్ప బలం, కార్యదీక్ష చూసి ఇతరులు ఆశ్చర్యపోవాల్సిందే. మీది జలతత్వ రాశి కావడం వలన మీలో భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. మీరు ప్రేమించిన వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీ స్నేహానికి, మీ విశ్వసనీయతకు తిరుగుండదు. ఒకసారి ఎవరినైనా నమ్మితే వారికోసం ప్రాణమైనా ఇస్తారు. ఎదుటివారి మనసులోని భావాలను, వారి ఉద్దేశాలను పసిగట్టడంలో మీకు మీరే సాటి. మీ అంతర్దృష్టి చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకే మిమ్మల్ని మోసం చేయడం అంత తేలిక కాదు. మీరు మీ భావాలను అంత త్వరగా బయటపెట్టరు. మీలో చాలా విషయాలు గోప్యంగా దాచుకుంటారు. ఇది మీ వ్యక్తిత్వానికి మరింత లోతును చేకూరుస్తుంది. వృశ్చిక రాశివారు కష్టాల నుండి పాఠాలు నేర్చుకుని మరింత దృఢంగా తయారవుతారు. మీలోని ఈ అద్భుతమైన పునరుజ్జీవన శక్తి చాలామందికి ఆదర్శం. మీరు మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పడానికి ఇష్టపడతారు. మీలోని తీవ్రత, ఏకాగ్రత మీరు చేసే ప్రతి పనిలోనూ కనిపిస్తాయి. మీరు ఒకసారి దేనిపైనైనా దృష్టి సారిస్తే లక్ష్యం చేరేవరకు విశ్రమించరు. మీలాంటి దృఢమైన, నిజాయితీ గల వ్యక్తులు సమాజానికి ఒక ఆస్తిలాంటివారు. వృశ్చిక రాశివారికి మే 16, 17, 18 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 16వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి ఈ శుక్రవారం మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనివలన రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ గౌరవం ఇనుమడిస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి ప్రస్తావన రావచ్చు లేదా చిన్నపాటి వేడుకకు ప్లాన్ చేసుకోవచ్చు. మీ పిల్లల ప్రవర్తన సంతోషాన్నిస్తుంది. వారి పురోగతి గురించి శుభవార్తలు వింటారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. సాయంత్రంపూట కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశ సందర్శన లేదా ఇంట్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశముంది. ఇది ఇంట్లో పండుగ వాతావరణాన్ని తీసుకువస్తుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ముఖ్యంగా పురుషులు చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. కాబట్టి తేలికగా తీసుకోవద్దు. ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. యోగా లేదా ధ్యానం చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది. చక్కెర వ్యాధిగ్రస్తులు, రక్తపోటు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఉన్నవారికి ఇది అనుకూలమైన రోజు. మీరు కొత్త పనులను ప్రారంభించడానికి లేదా పాత పనులను పూర్తి చేయడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. ముఖ్యంగా నిర్వహణ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ పనితీరును తోటి ఉద్యోగులు కూడా అభినందిస్తారు. కార్యాలయంలో మీలాంటి భావజాలం ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశముంది. ఇది భవిష్యత్తులో మీకు సహాయపడుతుంది. ఆర్థికంగా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశముంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కొంత లాభం రావచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలలో కొన్ని సానుకూల పరిణామాలు ఉండవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కొనుగోలు మరియు అమ్మకాల ద్వారా మంచి లాభాలు పొందుతారు. మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలి. ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదవడం ముఖ్యం. విద్యార్థులు ఈ రోజు చదువుపై బాగా దృష్టి సారిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ ఏకాగ్రత మరియు దృఢ సంకల్పం కష్టమైన పాఠ్యాంశాలను కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే సూచనలున్నాయి. గురువుల సలహాలు పాటించడం మంచిది. వివాహితులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు. అయితే అత్తమామల విషయంలో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశముంది.
వాటిని ఓపికగా పరిష్కరించుకోవాలి. సాయంత్రం బయటకు వెళ్లడానికి లేదా కలిసి భోజనం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రేమికులకు ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి సంబంధం మరింత దృఢపడుతుంది. పెళ్లికాని వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశముంది. దాని గురించి కొంత ఉత్కంఠ ఉండవచ్చు. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది మంచి రోజు. మే 17వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశివారు కొన్ని పనులలో ఆచితూచి వ్యవహరించాలి. ఓపిక మరియు పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే వాటిని శాంతియుతంగా రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి చూడండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. పిల్లల ఆరోగ్యం లేదా చదువు విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. మీ మాట తీరులో సంయమనం పాటించడం చాలా ముఖ్యం. సాయంత్రం ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, ముఖ్యంగా చక్కెర మరియు రక్తపోటు సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలను తప్పక పాటించాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం తగ్గించుకోవడం శ్రేయస్కరం. మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నించండి. ఒంటరిగా ఉండాలనే భావన కలిగినా ప్రియమైనవారితో మాట్లాడండి. ఉద్యోగంలో ఈ రోజు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. పనులలో జాప్యం జరిగే అవకాశముంది. పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోండి. మీ శ్రేయోభిలాషులుగా చెప్పుకునే వారిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఏ పత్రంపైనా చదవకుండా సంతకం చేయకండి. మీ పనులను శ్రద్ధగా, సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశముంది. మీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం. అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. ఊహించని ఖర్చులు రావచ్చు. కాబట్టి కొంత డబ్బును సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. వ్యాపారస్తులు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి. వ్యాపారంలో పోటీ పెరిగే అవకాశముంది. మీ వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం రావచ్చు. చట్టపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండండి. వ్యాపార పర్యటనలు వాయిదా వేసుకుంటే మంచిది. సహనం కోల్పోకుండా మీ పనులను కొనసాగించండి. విద్యార్థులు ఈ రోజు చదువుపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏకాగ్రత లోపించే అవకాశముంది. కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి. అనవసరమైన విషయాలపై సమయం వృధా చేయకండి. స్నేహితులతో కలిసి చదువుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెనుకాడకండి. వివాహితలు ఈ రోజు తమ భాగస్వామితో ఓపికగా వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలకే వాదనలు జరిగే అవకాశముంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అత్తమామల కారణంగా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. వాటిని ప్రశాంతంగా ఎదుర్కోవాలి. అనవసరమైన అపార్థాలకు తావివ్వకండి. ప్రేమికులు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మధ్య అపార్థాలు వచ్చే అవకాశముంది. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ సంబంధంలో నమ్మకాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఒంటరిగా గడపాలనిపించినా మీ భావాలను పంచుకోవడం మంచిది. మే 18వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వృశ్చిక రాశివారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధువుల రాకపోకలు ఉండవచ్చు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం గత 2 రోజులతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా, బలంగా ఉంటారు. సహజ ప్రదేశాలను సందర్శించడం లేదా ఉదయంపూట నడక వంటివి చేయడం వలన మరింత ప్రయోజనముంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోండి. పురుషులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం కొనసాగించాలి. ఉద్యోగంలో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి సహకారం అందుతుంది. కార్యాలయంలో మీలాంటి భావజాలమున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీ కెరీర్కు మేలు చేస్తుంది. బ్యాంకింగ్ మరియు మీడియా రంగాలతో సంబంధమున్న వ్యక్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఆశించవచ్చు. కొనుగోలు, అమ్మకాల ద్వారా లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన అప్పులు తీర్చే మార్గాలు కనిపిస్తాయి. అయితే డబ్బు విషయంలో అతి విశ్వాసం పనికిరాదు. వ్యాపారస్తులకు ఈ రోజు కలిసివస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పర్యటనలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అవి ఫలవంతంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో గొప్ప విజయాన్ని సాధించవచ్చు. మీ వ్యాపారంలో నూతన ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. మీ దృఢ సంకల్పం కష్టమైన పనులను కూడా సులభతరం చేస్తుంది. విద్యార్థులు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి అనుకూలమైన వార్తలు అందుతాయి. మీ లక్ష్యాలపై దృష్టి సారించండి. వివాహితులకు ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మంచి సమయం. మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. అవివాహిత వ్యక్తులు తమకు నచ్చిన వ్యక్తిని కలుసుకునే అవకాశముంది. మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. వృశ్చిక రాశివారు కొన్ని తేలికైన పరిహారాలు పాటించడం వలన ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు. మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేశాక మీ ఇష్ట దైవాన్ని తలచుకుని కాసేపు ధ్యానం చేయడం మంచిది. ముఖ్యంగా మంగళవారం రోజున దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి 2 అరటిపళ్ళు లేదా తమలపాకులతో స్వామిని దర్శించుకోవడం చాలా శుభప్రదం. స్వామివారికి సింధూరం సమర్పించడం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన కుజగ్రహ దోషాలు తగ్గుతాయి. పనులలో ఆటంకాలు తొలగి ధైర్యం పెరుగుతుంది. హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం కూడా మేలు చేస్తుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కోపం, ఆవేశం తగ్గించుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ కాసేపు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. అలాగే పేదవారికి, అవసరంలో ఉన్నవారికి మీ శక్తి కొలది సహాయం చేయడం, ముఖ్యంగా అన్నదానం చేయడం లేదా ఎర్రటి వస్త్రాలు, ఎర్ర కందిపప్పు వంటివి దానం చేయడం వలన గ్రహాల అనుకూలత పెరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా ఆచితూచి వ్యవహరించడం, ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా చదవడం వంటివి మిమ్మల్ని అనవసరమైన చిక్కుల నుండి కాపాడతాయి. కుటుంబంలో సంతోషం కోసం మీ ఇంటి దైవానికి రోజూ దీపారాధన చేయండి. పిల్లల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది. ప్రతి షష్ఠి తిథినాడు లేదా మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం చదవడం వలన సంతాన సమస్యలు తగ్గుముఖం పడతాయి. అత్తమామలతో సఖ్యతగా మెలగడానికి ప్రయత్నించండి. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా చక్కెర, రక్తపోటు సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు పాటిస్తూ ఆహార నియమాలను ఖచ్చితంగా అనుసరించాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.